అదిగదిగో పెనుగొండపురం ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. అదిగదిగో పెనుగొండపురం ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. కుసుమ శ్రేష్ఠియను ధర్మ నిరతుడు కుసుమాంబత కొలువున్న పురం. సకల సంపదలతో తులతూగు ఆ జంట లోటొక్కటే కాగా కడుపు పంట. నోములు నోచిరి పూజలు చేసిరి ఈశ్వర కృపకై వేచి ఉంటిరి. నోములు నోచిరి పూజలు చేసిరి ఈశ్వర కృపకై వేచి ఉంటిరి. వేద వేదాంగ పారంగతుడు నిష్ఠాగరిష్ఠ నిత్యాగ్నిహోత్రుడు ఆ ఇంటి పురోహితుడు శ్రీ భాస్కరాచార్యుడు సూచించగా ఓ సుముహూర్త పురుషుడే పాయసము నొసగే. అగ్ని సాక్షి యజ్ఞ పురుషుడే పాయసము నొసగే. ఇల్లాలు సేవించే ఇరుమార్లు పాయసం కడుపు పండెను కవల పిల్లలై పరవశం. సురులు కురిపించిరి విరుల వర్షము భూసురుల ఆశీసు శృతి శ్రవణ పేయము. నిటలాక్షు చలువతో పుట్టిన నీంచి విరూపాక్షుండని మగ శిశువుని. ఆదిశక్తే ఇంట వెలసెనని మురిసే వాసవి అని పిలిచే మలి శిశువుని. ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు. శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు. ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు. శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు. హేలాపురివాసి సొగసిరి సిరి రాసి రత్నావతితో వివాహం జరిగే విరూపాక్షునికి. పరమ పురుషునే కొలిచే మదిలో పరపురుషునికి నెలవీక కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యక. కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యక. వాసవి కన్యక. వాసవి కన్యక.
శశిని నిండురాకాశి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. ప్రభువొచ్చెనని తెలిసి పుర ప్రముఖులతో కలిసి సాదరముగా ప్రభుని కొని తెచ్చెను కుసుమ శ్రేష్ఠి ఆనాడు తన ఇంటికి. మారాజు వచ్చెనని నీరాజనాలిచ్చి ప్రభువంటే పితృసముడని తలచె వాసవి. హారతి గైకొని వాసవిని చూసి ఆరతి తానని తలచే మూర్ఖుడు, ఆరతి తానని తలచే మూర్ఖుడు రాక్షస అంశను పుట్టెను, మరి రక్త మాంసములు మరిగెనో. విడిదికేగి తన మంత్రిని పిలిచి రాయబారమును పంపె శ్రేష్ఠికి, రాయబారమును పంపె శ్రేష్ఠికి. ఏలిన వారికి కోరిక కలిగెను, ఏలు కొందురు కన్యకను కాదనక కళ్యాణము చేసిన కానుకలిచ్చి కరుణతో చూచును. కాదు పొమ్మనినా తప్పదు తప్పదు రక్తపాతము ఆపై రాక్షస వివాహము అని కబురు మోసుకొచ్చే ఆ మంత్రి ఇంటికొచ్చి. నిన్ను విరిగి మీద పడి మన్ను ఒరిగి కూలబడి దిక్కుముక్కు తానే ఓదార్చే కంటతడి, ఓదార్చే కంటతడి. సప్తశత చతుర్దశ గోత్ర ప్రముఖులని సమావేశపరచే సమాలోచనకై భీతితో అవుననిరి కొందరు, నీతితో కాదనిరి మరికొందరు, భీతితో అవుననిరి కొందరు. నీతితో కాదనిరి మరికొందరు. కన్యక యోచనని కోరి గురుదేవులు కబురంపే వెను వెంటనే, కన్యకకి కబురంపే వెను వెంటనే.
నిశ్శబ్దమాయను శబ్దమా సభలో రెప్పచాటున కాలమాగెను కనుల సుడి తడిలో కాలమాగెను కనుల సుడి తడిలో జాతి నీతిని నిలుపు పోరునా కొత్త తీరు ఇది అని మూకుమ్మడి ఆత్మాహుతి ముచ్చగాలకు కనుల విప్పని సై అంటే సై అంటూ మేమంటే మేమంటూ సమిధలవగా సిద్ధమైరి 102 గోత్రీకులు అన్నలారా తమ్ములారా ఆవేశం వలదు వలదు ఆవేశం వలదు యువతరం బలిదానమైతే మలితరానికి మనిషి మిగలడు గోత్రానికి ఒక్క జంటగా వృద్ధ దంపతులు మా అమ్మ నాన్నలతో కలిసి 102 జంటలు మాఘమాస శుద్ధ విధియ ముహూర్తమే వినండి త్రయోత్తర శత అగ్నిగుండాలని సిద్ధం చేయండి అగ్నిగుండాలని సిద్ధం చేయండి మాఘ శుద్ధ విధియ పొద్దున ముత్తైదువులందరూ చేరి పసిడి ఛాయల పసిమి రాసిని సొగసుగ సింగారించిరి కోరి మహాలక్ష్మిలా ఉన్న మురిపాల తనయకి కంట తడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కగా పెట్టి మంగళారతినిచ్చి గడప దాటించగా కనుల జలధులు పొంగు కన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవుడొక వైపు కరము పట్టి తనను నడిపించుచుండగా 102 జంటలు వెంటరాగా కదిలింది కదిలింది వాసవి కన్యక కడకు చేరెను అగ్నిహోత్రాల వేదిక భగ 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 అగ్ని జ్వాలలే మిన్నునంటగా కనబడెను జల 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 అశ్రుధారలే మన్ను తడప భూమి తడబడెను భగ
భగ భగ భగ అగ్ని జ్వాలలే మిన్నునంటగా కనబడెనో జల 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 అశ్రుధారలే మన్ను తడప భూ తడబడెనో పాయి మాం పరమేశ రక్ష మాం జగదీశ పాహి మాం ఈశ రక్ష మాం ఈశ 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 పాహి మాం పరమేశ రక్ష మాం జగదీశ మోక్షమీయర తండ్రి ఈ త్యాగధనులకని ప్రార్థించు జన హృదయ ఘోష వినబడెనో ఒక కంటి సైగతో ముక్కంటి తక్షణమే ఆనతీయగా ఆకుబేరునికి అరలిప్త పాటులో పుష్పక విమానములో కుబేరుడు తరలొచ్చే పుణ్యభువికి పెనుగొండపురికి అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు పుణ్య దంపతులంతా కైవల్య పథములో కైలాసగిరి చేరే ఆ శివుని దరికి అగ్నికీలలు మారే పూలమాలలుగా శరువాణిగా సుఖపాణిగా చతుర్భుజములతో అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు మీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందించాలని మా సంకల్పం. లక్ష్మీ నరసింహ స్వామి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నరహరి మణికంఠ డైరెక్టర్ ఈ నృత్య రూపకానికి, వడియాల సహస్ర అధ్యక్షులు గోపాల్ గారిని కూడా ఈ వేదిక స్వాగతిస్తుంది. నరహరి మణికంఠ ఈ సంస్థ లక్ష్మీ నరసింహ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీకి వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంకా ఒకసారి వేదికకి డాక్టర్ ఆఫ్ ఎన్ సజ్జన్ లాల్ గారు, వారికి కూడా పెద్దలు సర్టిఫికెట్ అందజేస్తున్నారు. కే ఈక్షిత డాక్టర్ ఆఫ్ కే భాస్కరాచారి గారు, చిన్నారికి కూడా మనం ఒక చిన్న సర్టిఫికెట్ని వారి ప్రశంసగా అందజేయడం జరుగుతుంది. కే ప్రణవ సాయి డాక్టర్ ఆఫ్ కే భాస్కరాచారి గారు, ఈ చిన్నారికి కూడా అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నాం. కే సన్నిధి డాక్టర్ ఆఫ్ కే బసవరాజు గారు, అలాగే కే అనన్య డాక్టర్ ఆఫ్ కే బసవరాజు గారు, వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు, బసవరాజు గారి కుమార్తెలు. సన్నిధి మరియు అనన్యకి పెద్దల చేతుల మీదుగా ప్రశంసా పత్రం. అలాగే శ్రీ శ్రేష్ఠ డాక్టర్ ఆఫ్ సురేష్, అలాగే డి రియాన్ డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ డి సురేష్, వాళ్ళిద్దరిని కూడా అక్క తమ్ముడు, వాళ్ళిద్దరిని వేదికకు వచ్చి ప్రశంసలను అందుకోవాల్సిందిగా కోరుతున్నా.
శ్రేష్ఠ మరియు రియాన్స్ డాటర్ ఆఫ్ సురేష్ గారు, సన్ ఆఫ్ సురేష్ గారు. తర్వాత ఎం శృతి డాటర్ ఆఫ్ ఎం చంద్రయ్య. ఎం శృతి డాటర్ ఆఫ్ ఎం చంద్రయ్య వేదికపైకి ఉన్న అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నా. దయచేసి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరూ ఉండాలి. అతిథులతో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. ఈరోజు ఈ ప్రదర్శన చేసిన పిల్లలందరూ వేదిక మీదే ఉండాలి. ఎన్ అపర్ణ దీపిక, ఎం వెంకటేశ్వర్లు, ఎం అపర్ణ దీపిక మీ అభినందనలు అందజేయాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, కాల్వ సుజాత గుప్తా గారి చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చినట్టుగా 30 రోజుల్లోనే గెజిట్ని విడుదల చేసి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే అలాంటి భజన గీతాల్ని శ్రీప్రద గారు వేదికపై కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాడుతా తేయగా ఫైనలిస్ట్ శ్రీప్రద వారి బృందంతో ఇప్పుడు ఈ పాట శ్రీప్రద ఒక మంచి భజన పాటతో మన ముందుకు వస్తుందండి. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. चले आना प्रभु जी चले आना. कभी राम रूप में आना, कभी राम रूप में आना. सीता साथ लेके, सीता साथ लेके, धनुष हाथ लेके, सीता साथ लेके, धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना. चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी कृष्ण रूप में आना, कभी कृष्ण रूप में आना. राधा साथ लेके, राधा साथ लेके, मुरली हाथ लेके, राधा साथ लेके, मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना. चले आना प्रभु जी चले आना. कभी विष्णु रूप में आना, कभी विष्णु रूप में आना. लक्ष्मी साथ लेके, लक्ष्मी साथ लेके, चक्र हाथ लेके, लक्ष्मी साथ लेके, चक्र हाथ लेके चले आना प्रभु जी चले आना. चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु
సన్మానం చేస్తారు. హలో హలో కాల్వ సుజాత గారు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. వారితో పాటు ఈ కోలాటం బృందం నల్గొండ జిల్లా నుంచి విచ్చేసిన ధనలక్ష్మి గారు బృందం, వాళ్ళందరికీ మీ చప్పట్లందాలు. మన అందరూ కూడా ఒక్కొక్కరిగా ధనలక్ష్మి గారు అందరూ కూడా ప్రశంసా పత్రాలు తీసుకోండి. రామ రారా కౌసల్య రామ రారా, కౌసల రామ రారా, కౌసల్య రామ రారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా. అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారా కౌస నిన్నెత్తి ముద్దులాడెదమే కుసుమాంబ తనయారావే, దుర్గమ్మ రూపము నీవే, కుసుమాంబ తనయురావే, దుర్గమ్మ రూపము నీవే, కుసుమాంబ తనయురావే, దుర్గమ్మ రూపము దురవే, కుసుమాంబ తనయురావే, దుర్గమ్మ రూపము నీవే, పెనుగొండ వాసిని రావే, కుసుమ పుత్రిక నీవే, పెనుగొండ వాసిని రావే, కుసుమ గంగాధర
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పుట్ట మీద నాగన్న మెట్టు దిగి రావన్న పాలు పెరుగు పాయస సంధ్య, పరమాన్న సంధ్య. పొందిరా. థ్యాంక్ యూ. ఒక్కసారి సో మచ్. ఈ కళాకారులందరికీ ధన్యవాదాలు. भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो. गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका. गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका. भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो. गुणपरब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता. निर्गुणपरब्रह्म स्वरूपा रहिता. निज गुणनीत नितान्तानन्दा. निज गुणनीत नितान्त अनन्ता. आनन्द अतिशय अक्षयलिङ्गा. भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो. సభలో ఉన్న పెద్దలందరికీ తెలుసు, ఏ చిన్న కార్యక్రమం ఓ పాట పాడాలన్నా డాన్స్ చేయాలన్నా రిహార్సల్ ఉంటుంది, ఒక కోఆర్డినేషన్ అనుసంధానం ఉంటుంది. కానీ ఇందాక శ్రీప్రద గారు పాడుతున్నప్పుడు కానీ అలాగే యాట సంధ్య పాడుతున్నప్పుడు కానీ మా సాంస్కృతిక సారథి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు వేదిక దగ్గరే. మరి వారి పర్యవేక్షణలో సాగుతున్న కళాకారుడు ముందుగా రిహార్సల్ లేదు, అప్పటికప్పుడు అంత అద్భుతంగా కోఆర్డినేషన్తో కార్యక్రమాలు సమర్పిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. కరతాళ ధ్వనుల రూపంలో సింగర్స్ దాన్నారు కాబట్టి ఈ ప్లే ద గిన్నీస్ బుక్ వీడియో. థ్యాంక్ యూ. వైశ్య మహాసభ ఈ వీడియో తర్వాత చేద్దాం. అన్న ఒక చిన్న విన్నపం అన్న, రేవంత్ అన్న చిన్న విన్నపం అన్న. మా అందరి ఆర్యవైశ్యుల కోరిక, మా అందరి ఆర్యవైశ్యుల ఒక చిన్న కోరిక అన్న, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అలాగే అమ్మవారి జయంతిని మరి రాష్ట్ర అధికారిక పండగలో చేర్చాలని మా అందరి కోరిక అన్న. కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. వాసవి మాత పారాయణం చేశాము. నెల రోజుల లోపల అమ్మవారు కూడా కరుణించి మనం కోరుకున్న కోరికను నెరవేర్చి ఆర్యవైశ్యులకి ఏం కావాలి అనేది అమ్మవారు నిర్ణయిస్తారు. కాబట్టి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమంలో వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి వాసవి మాత జయంతిని అలాగే
ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక పండగలో చేర్చాలి అన్నాము. ప్రభుత్వము కూడా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు వేదిక మీద మాట ఇచ్చిన ప్రకారం చెప్పిన మాట నిలబెట్టుకునే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని ఆడిన మాటని తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకునింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఈరోజు మరి జీవో రూపంలో మనకి ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక పండుగ రోజు మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ జీవోని ఇందాకనే మరి ప్రభుత్వము రిలీజ్ చేయడం జరిగింది. ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, తోపాజీ అనంతకిషన్ గుప్తా గారు, శ్రీమతి రాధికా గుప్తా గారు, ఇంకా వివిధ సామాజిక సాహిత్య సాంస్కృతిక భక్తి రంగాల్లో వ్యాపార వాణిజ్య రంగంలో పేరుగాంచిన పెద్దలెందరో ఉన్నారు. వారందరికీ తెలంగాణ ఆనరబుల్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా గారు కార్యక్రమాన్ని ఆరంభించి ఉన్నారు. వారికి మరి ఈ కార్యక్రమ వెనక ఉండేటువంటి సూత్రధారిణి వైశ్య కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాహి నామ ప్రభో పాహి నామ
సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ సిఎస్, తెలంగాణ రాష్ట్ర యువజనాభ్యుదయం పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ శ్రీమతి వాణిప్రసాద్ ఐఏఎస్ గారికి హృదయపూర్వక స్వాగతం. వారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కల్వ సుజాత గారు సభకు అధ్యక్షత వహిస్తారు. డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నరసింహారెడ్డి గారు వేదికపైనే ఉన్నారు. ఇప్పుడు మరికొందరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మన కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా గారు మరి వాసవి మాత పవిత్ర పారాయణాన్ని చేసిన ప్రాంగణంలో అలా కోరారో లేదో ఇలా ప్రభుత్వం ఈ జయంతిని వేయించేసిన పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఆనరబుల్ స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ మేడం, సుజాత మేడం అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. జ్యోతి వెలిగిన తర్వాత అందరూ లేచి నిలబడాలి. తెలంగాణ మహాస్తంభ్యోద్దన్ మణిమంటపే సురుచిర ప్రాంతేచ సింహాసనే ఆసీనం సకలామరార్చిత పదాం భక్తార్తి విధ్వంసినీం వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదాం అంబికాం వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదాం అంబికాం. ఆ తల్లి ఆశీస్సులు ఈ జ్యోతి ప్రకాశన రూపంలో అందరికీ అందచేస్తుంది వేదిక. ఆ భగవతికి భక్తులకు ఉండే అనుసంధానం ఒక నిష్కామ కర్మ. ఎవరి బాధ్యతను వారు సరిగ్గా కోసం కృషి చేస్తూ ఉండవని దీవెనలు అందిస్తోంది తల్లి వాసవి మాత. మనకు తెలుసు, పవిత్రమైన పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు పరమేశ్వరి అవతారంగా 102 గోత్రాలు, మరి వేలు కాదు లక్షల మంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వైశ్య జాతిని దీవిస్తూ వాళ్ళు గొంతెత్తి పడదాం. తెలంగాణ స్టేట్ సాంగ్. రవి గారిని మేడం, బొరుగు రవి గారిని మేడం గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్లోకం పాడగలిగే వాళ్ళు ఉంటే గాయని. ఓం కుసుమ పుత్రైచ విద్మహే విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకు నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో కలంకారగళం సాగగ సేవ వీణియ మ్రోగక సౌహార్ద ఆర్ద్రద నిండు
విరియగా భక్తితో నేను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. అధికారికంగా ప్రభుత్వం అమ్మవారి జయంతిని రాష్ట్ర పండగల్లో చేర్చడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక సుదినం, ఒక పండగ. ఎన్నో ఏళ్ళుగా కలకన్నటువంటి ఈ పండగలో కోరుకున్న వెంటనే ప్రభుత్వం జీవో తీసుకొని వచ్చి రాష్ట్ర పండగల్లో చేర్చడము నిజంగానే హర్షించదగ్గటువంటి విషయము. ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కరతాళ ధ్వనులతో ప్రభుత్వానికి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి, మంత్రిమండలందరికీ కూడా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ మరి ఈనాటి ఈ మన్నించాలి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా కోరుతున్నాం. శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుతున్నాం. ఆహ్వాన కమిటీ పక్షాన సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్యులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. డైరెక్టర్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. అలాగే బూర్గు రవి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలో వాసవి అమ్మవారి జయంతిని చేర్చడము, అందులో భాగంగానే ఈరోజు అధికారికంగా రవీంద్ర భారతిలో మొట్టమొదటి ప్రభుత్వ అధికారిక పండగ ఈరోజు సంబరాలు జరుపుకోవడం అనేది వాసవి అమ్మవారు మన నుంచి ఏం కోరుకున్నారో అది ఈరోజు స్వార్థకత నిలబెట్టుకున్నట్టుగానే భావిస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ రావాల్సి ఉండే మనది షార్ట్ నోటీస్ 2 రోజులే అయ్యింది. సారీ 2 రోజులే అయింది ప్రభుత్వం డిక్లేర్ చేసి. ఒక్క రోజులోనే మనం ఇంతమందిని కూడా ఇక్కడ గ్యాదర్ చేసుకోగలిగాము. ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలందరూ కూడా రావాల్సి ఉండే, మంత్రులందరూ రావాల్సి ఉండే. కొన్ని మరి కారణాల చేత ముందుగా వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు వందలాది పెళ్ళిళ్ళు ఉండడం వల్ల వాళ్ళ నియోజకవర్గాలలో బిజీ అయిపోయి ముందు రోజే వెళ్ళిపోయారు. ఆదివారం అవ్వడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఈ శాఖ అధిపతి అయినటువంటి మేడం గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నడిపిస్తారని కోరుకుంటూ మరి స్పెషల్ సెక్రటరీ అయినటువంటి వాణి ప్రసాద్ గారు సాంస్కృతిక శాఖ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి వాణి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధికారులందరికీ కూడా నిజంగా చెప్పాలంటే మేడం ఒక గంటలోనే పూర్తి స్థాయిలో ఈ జీవోని తొందరగా రెడీ చేసి మేడం మీరు కష్టపడుతున్నారు, మేము కొంత మీకు సహాయం చేస్తాము అని ఒక గంట కూడా సమయం తీసుకోకుండా 2 గంటలకు వారి చేతిలో పెడితే 3 గంటలకు పూర్తిగా రెడీ చేసి జిఏడికి పంపించడం జరిగింది. వారికి సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారికి వేదిక ద్వారా స్వాగతం పలుకుతూ అలాగే
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఐబిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉప్పల శ్రీనివాస్ గారికి కూడా వేదిక ద్వారా స్వాగతం పలుకుతూ, అలాగే వాసవి హాస్పిటల్ అధ్యక్షులైనటువంటి చైర్మన్ కొత్తూరు జయప్రకాష్ అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే హైదరాబాద్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి కృష్ణన్న గారికి కూడా స్వాగతం పలుకుతూ, V3 ఛానల్ యజమానులైనటువంటి కాచం సత్యనారాయణ గారికి కూడా వేదికకు స్వాగతం పలుకుతూ, మరి 10 రోజుల వాసవి జయంతిని కృష్ణన్న గారి చేతిలో పెట్టినటువంటి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సరాబు లక్ష్మణన్న గారికి కూడా స్వాగతం పలుకుతూ, ప్రాజెక్ట్ చైర్మన్ హైదరాబాద్ జిల్లా వాసవి అమ్మవారి జయంతి కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి ఎర్రం శ్రీనివాస్ అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి అలాగే మనకందరికీ తెలుసు, ఆర్యవైశ్య స్వామివారి తనయులు ఇందాకనే మన వాసవి అమ్మవారి చరిత్రని మనకి వినిపించినటువంటి మరి అసలు 1900 పేజీలు ఉన్నటువంటి వాసవి మాత చరిత్రని క్రోడీకరించి చిన్నగా చేసి అరగంటలో మరి అమ్మవారు పుట్టిక నుంచి అమ్మవారి చరిత్రని ఒక అరగంటలో మనకు కళ్ళకు కట్టినట్టు వినిపించినటువంటి శ్రీధర్ స్వామి వారి పుత్రులు ఆకర్ స్వామి గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు ఈ కార్యక్రమము హరిబరిలో చేసుకున్నాం కాబట్టి నేతలు, అధినేతలు, నాయకులందరూ వేదిక మీద లేరు. కొంత బాధాకరమైనా కూడా షార్ట్ టర్మ్లో మనము ఇంత చేసుకోవడమే ఎక్కువ. నిజంగానే ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి మనం అందరం రావడానికి మీకు అందరికీ తెలుసు, గత నెల 22వ తారీఖు అంటే మార్చి 2వ తారీఖున ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి వాసవి అమ్మవారి పారాయణము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని మనము ఛేదించడము, సంపాదించడము, ప్రపంచ రికార్డులో పొందుపరుచుకోవడము వాసవి అమ్మవారి పారాయణాన్ని. ఆ సభకి మన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడము, ఆ కార్యక్రమంలో మన ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ఏది చెయ్యి చాసి అడగలేదు. మనలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కార్పొరేషన్ కావాలని తప్పించి ఇంకేది కూడా ప్రభుత్వ ఫలాల్ని ఎన్నడూ కూడా తీసుకోలేదు, అడగలేదు కూడా. పేదవాడికి అర్హులైనటువంటి వారికి హక్కుతో పాటు న్యాయం జరగాలని, కార్పొరేషన్ కావాలని గత 10 ఏళ్లుగా కొట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 3 నెలల్లోనే కార్పొరేషన్ని అనౌన్స్ చేశారు. మరి ఆర్యవైశ్యుల చిరకాల కోరికని నెరవేర్చారు. ఇబ్బందులో ఉంది ప్రభుత్వం కాబట్టి ఫండ్ని ఇప్పుడు కొంత మేరకే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి త్వరలో ఇంప్లిమెంటేషన్ అవుతుందని కూడా నేను సభాముఖంగా చెప్తున్నాను. దానికి మరి కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడము, ఆ తర్వాత మనకందరికీ తెలిసినటువంటి విషయమే, వాసవి అమ్మవారి దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్లో ఉండే గతంలో ఎన్నో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి, మరి ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి అన్ని దేవాలయాల్లాగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు కూడా ఎండోమెంట్లో ఉండేవి. ఎండోమెంటే ధర్మకర్తల్ని నియమించేది, ఎండోమెంట్ పరిధిలోనే ఉండేది. కానీ దానికి డబ్బు అంతా ఆర్యవైశ్యులే కట్టుకునేవాళ్ళు, మెయింటెనెన్స్ అంతా ఆర్యవైశ్యులే చేసుకునేవాళ్ళు. స్థలము కష్టపడి కొనుక్కొని భవనాలను నిర్మించుకొని అమ్మవారి దేవాలయాలని కట్టుకునే వాళ్ళము. కానీ అది ఎండోమెంట్లో ఉండేది. అప్పుడు
2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల కోరిక మేరకి ఆనాడు రోషయ్య గారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కోరుకున్న వెంబడే ఎండోమెంట్లో నుంచి విడిపించి ఆర్యవైశ్యులకు అప్పగెప్పినటువంటి ఘనత కూడా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ది. మరి ఆ తర్వాత 16 ఏళ్ళు గడిచాక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా అనుకుంటూనే ఉన్నాము అమ్మవారి జయంతిని ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవాలి అని. మరి ఆ కోరికలానే ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రం అంటే మనం కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మన అమ్మవారు జన్మించినటువంటి స్థలము పెనుగొండని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పెనుగొండ గ్రామాన్ని కూడా వాసవి పెనుగొండగా మార్చడము, అంతేకాకుండా ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారిక పండగల్లో చేర్పించడము, అది కూడా మన ఆర్యవైశ్యులకు అందరికీ కూడా అదృష్టంగానే భావించాలి. ఆ తర్వాత గత 2 ఏళ్లుగా నేను చైర్మన్ అయినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక పొజిషన్లో ఉన్నాము, తప్పకుండా మన కులానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని అధికారికంగా అనౌన్స్ చేసుకోవాలి, దీన్ని అధికార పండగల్లో చేర్చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మళ్ళీ చివరిగా మేడం గారికి, ఎండోమెంట్ సెక్రటరీ గారికి, శైలజా రామయ్య గారికి అందరితో మాట్లాడి ప్రతినిత్యము దాని విషయంలో రోజు సెక్రటేరియట్ 15 రోజులు వెళ్ళి రావాల్సి వచ్చింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో వాసవి జయంతి వచ్చే లోపల ఇది అనౌన్స్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడో జరిగితే మర్చిపోతాము. మొన్న జరిగినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని మనం ఎంబడే నెరవేర్చాలి అంటే దానికి గట్టి ప్రయత్నం చేయాలి అని మనం ఆలోచించి ఫస్ట్ యాక్చువల్గా అయితే 1 వీక్ కిందనే ఇది ఒక 10 రోజుల కిందనే వచ్చేసేది. ఇది ఎండోమెంట్ శాఖ అనుకొని ఎండోమెంట్ శాఖలో పెట్టారు. శైలజా రామయ్య గారు నాతో మాట్లాడారు, అమ్మ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పండగలు లైక్ ఉగాది పండగని, బోనాల పండగని, అలాగే బతుకమ్మ పండగని కూడా రాష్ట్ర ఫెస్టివల్లో పెట్టాము. కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఎండోమెంట్లో లేవు కాబట్టి ఎండోమెంట్లో కాకుండా ఫెస్టివల్గా రాష్ట్ర పండగలో పెడితే బాగుంటుందని మళ్ళీ దాన్ని జీవో చేంజ్ చేసి ఈ శాఖకు అప్పచెప్పడం జరిగింది. సాంస్కృతిక శాఖకి అంటే కల్చరల్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంట్లో మనది ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఎలాగైతే మనం బతుకమ్మ పండగని, ఉగాది పండగని, పెద్ద పెద్ద పండగల్ని చేసుకుంటామో అలాగే సాంస్కృతిక శాఖ కూడా ఈ పండగల్లో భాగంగా మనది కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఒక వారం రోజులు వెనుకబడింది. లేదంటే ఒక వారం రోజుల ముందు కనుక ఇది వచ్చి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేసుకునే వాళ్ళము. ఇక్కడ ఈరోజు ఇన్విటేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా, గౌరవ పెద్దలందరూ, మంత్రివర్యులందరూ కూడా వారికి మనం ముందే సమయం తీసుకునే వాళ్ళము. వాళ్ళు ఆల్రెడీ అపాయింట్ చేసుకున్నటువంటి డేట్స్ చాలా ఉండడం వల్ల వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండడం అయ్యింది. కాబట్టి ఈరోజు లాస్ట్ మినిట్లో మనం వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము, వాళ్ళు మన తృప్తికి వస్తామన్నారు. కానీ వాళ్ళ షెడ్యూల్డ్ చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు ఎవరు కూడా రాలేకపోయారు. లేదా 1 వీక్ ముందు వచ్చింటే ఈరోజు వేదిక సరిపోకపోయేది, చాలా పెద్దగా ఘనంగా జరిగేది. ఏది ఏమైనా కూడా తొలిసారి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము నిజంగానే మనం కూడా ఆర్యవైశ్యులం అందరం కూడా ఒక అధికారిక పండగ మన అమ్మవారు వాసవి అమ్మవారు అని అంటే మనం కేవలం వైశ్యులే కాదు పూజించుకునేది, జగజ్జనని వాసవి మాత ఆ అమ్మవారిని దేశం కాదు ప్రపంచమంతా కొనియాడాలి, ప్రపంచమంతా పూజించాలి అని మరి సాంస్కృతిక శాఖ ద్వారా అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా వాసవి మాతని, పార్వతి అంశ అయినటువంటి వాసవి మాత అందరి దేవి తను. కాబట్టి మరి అధికారికంగా వారిని అమ్మవారిని ఆ శాఖలో పెడితే అందరూ కూడా కొలుస్తారనే ఉద్దేశం, అమ్మవారి ఆదేశం ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఆ శాఖలో పెట్టి మనం అందరం కూడా జగజ్జనని వాసవి మాతకి, ఆర్యవైశ్యులకే కాదు ప్రపంచానికి కూడా అమ్మలు కన్నా అమ్మ అని మరోసారి నిరూపించుకొని ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సెక్రటేరియటు అలాగే మన ఎన్ని
ప్రభుత్వ సంస్థలనే ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో అన్ని చోట కూడా ఈరోజు వాసవి మాత జయంతిని జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషదాయకము. మా తాండూరు ఎమ్మెల్యే గారు కూడా అధికారికంగానే ఈరోజు వాసవి మాత అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు. మేము కూడా ఈరోజు చాలా చోట్ల వెళ్ళి అమ్మవారి దేవాలయాలకి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని దేవాలయాలకు వెళ్ళడం జరిగింది. ఉదయం కూడా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆవుల మంద జనరల్ బజార్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 430 సంవత్సరాల దేవాలయం వాసవి దేవాలయం స్వయంభు దేవాలయంలో ఈరోజు అక్కడ వారు వచ్చి అధికారికంగా పాల్గొనడం కూడా జరిగింది. ఈ సంవత్సరం మొదటిది కాబట్టి ఇక్కడ అడుగుబడింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం చాలా ఘనంగా చేసుకుందాము. ఇందాక మేడం అన్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈరోజు కొంతమందికి మీరు అవార్డ్స్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పారు. డెఫినెట్గా మేడం మీరు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తాం. యాక్చువల్గా అయితే 6 తర్వాత ఇప్పుడు శోభాయాత్ర ఉంటుంది కాబట్టి మాకు చాలా బిజీ షెడ్యూల్డ్ ఉంటుంది. లేకపోతే వేలాది మంది వచ్చేవాళ్ళు. ఇప్పటికే 3 గంటల నుంచి 6 గంటల వరకు అందుకనే సమయాన్ని కుదించాము. ఉదయం నుంచి అమ్మవారి దేవాలయాల్లో పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు హోమాలు యజ్ఞాలు చాలా చేశారు. 1 గంట 2-3 గంటల వరకు అందరు దేవాలయాల్లో ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని కుదించి కేవలం 3 గంటల కోసమే కుదించుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ప్లాన్డ్గా పెద్ద ఎత్తున మరి మీ శాఖ కూడా మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీ సంఘాలతో అక్కడి నుంచి ఒక శోభాయాత్ర నిర్వహిస్తాం మేడం. మీరు అధికారులందరూ కూడా ఈ శాఖ ద్వారా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తే మా యూనిటీని కూడా ఆర్యవైశ్య యూనిటీని కూడా చాటుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఆర్యవైశ్యులందరిది ఒక ఐక్యత కనబడుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఆర్యవైశ్యులం అంటే ఇంత మంచి యూనిటీతో ఉంటాము అనేది ఒక సంకేతం వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేసి తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించాలని కోరుతూ మేడం గారికి ఇంకొక నివేదిక కూడా చేశాను నేను. మేడం నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు అప్గ్రేడ్ ప్రమోషన్ కావాలి. ఇంకా దేవాలయాలకు అంటే శాఖ ద్వారా ఇంకా మంచిగా జరుపుకోవడానికి ఫైనాన్షియల్గా కూడా నిలబడాలి శాఖ అని కూడా కోరుకున్నాము. మేడం తప్పకుండా మాట్లాడతాం మేడం, తప్పకుండా సహకరిస్తాము అని చెప్పారు. ఈరోజు ఇంత మంచి అవకాశం నాకు దక్కినందుకు నా పదవీ కాలంలో ఒక గిన్నీస్ రికార్డు అలాగే ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారిక పండగల్లో చేర్పించడం నా అదృష్టంగానే భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాంస్కృతిక శాఖ ప్రభుత్వానికి ఆర్యవైశ్య పెద్దలందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి. ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వాణి ప్రసాద్ ఐఏఎస్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ అయిన ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరి కల్వ సుజాత గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న కాచం సత్యనారాయణ గారికి, మరియు కొత్తూరు జయప్రకాష్ రామ్ గారికి, ఎర్రం శ్రీనివాస్ గారికి, సరాపు లక్ష్మణ్ గారికి, బూరుగు రవి గారికి, మరియు స్వామి శ్రీధర స్వామి అబ్బత గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చి వీరి అభ్యర్థనను ఇమీడియట్గా ఒక 1 మంత్ లోపట మనకు ఇవాళ జీవో రావడము, మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడము, ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి మరియు తెలంగాణ మొత్తంలో కూడా అతి పెద్ద ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, కుంకుమార్చన ఈవినింగ్ అన్ని ప్రొసెషన్స్ కూడా బాగా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చే సంవత్సరంలో కూడా మనము ఎంతకంటే అతిపెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని, అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకంగా మనందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన వైశ్య కార్పొరేషన్ వారికి మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై వాసవి,
జై తెలంగాణ. అలాగే V3 ఛానల్ యాజమాని అయినటువంటి కాచం సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు. జై తెలంగాణ, జై వాసవి. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు సాంస్కృతిక శాఖ విభాగానికి సంబంధించినటువంటి మేడం వాణి ప్రసాద్ గారు, అలాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు, మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ గారు, పుత్తూరు జయప్రకాష్ రామ్ గారు, అట్లాగే ఆకాష్ గారు, ఎర్రం శ్రీనివాస్ గారు మరియు సరాబ లక్ష్మణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు వివిధ బస్తీ సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు, వైశ్య సోదరి సోదరులందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు. ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలికి, అలాగే సాంస్కృతిక శాఖ వారికి మా వైశ్య వికాస వేదిక పక్షాన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యుల పక్షాన వారికి అందరికీ కూడా మా సంస్థ తరఫున మరియు కమ్యూనిటీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ఎన్నో సంవత్సరాల కళ, వైశ్యుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమాన్ని మరియు అలాగే ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పండగగా అధికారికంగా నిర్వహించడం అనేది మనం చేసుకున్నటువంటి మన జాతికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి ద్వారా మన సంస్థలు ఏవైతున్నాయో వైశ్య సంఘాలన్నీ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎండోర్మెంట్లో కాకుండా సపరేట్ స్వయం ప్రతిపత్తితోటి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మా కనక పరమేశ్వర దేవాలయాలన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుని ఎండోర్మెంట్ పరిధిలో లేకుండా చేసిన మాట వాస్తవం. అలాగే ఈరోజు 10 సంవత్సరాల క్రితం మనం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఒక 7 మున్సిపల్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కానీ కార్పొరేషన్ ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరణంతో దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంతో మనం కొట్లాడినమాట వాస్తవం. దాని అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రప్రదంగా వారి మేనిఫెస్టోలు పెట్టి వైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది. వైశ్య కార్పొరేషన్తో పాటు ఈరోజు ఒక అదనంగా మనకు అమ్మవారి జయంతి ఉత్సవాలు మాత్రం ప్రభుత్వం అధికారికంగా చేయడం అనేది సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలని, ఏ రకమైనటువంటి ఆ కులంలో ఉన్నటువంటి నాయకుల్ని గుర్తించారో, ఆ కుల పెద్దల్ని గుర్తించారో, మరి మనకు అమ్మవారిని గుర్తించిన విధంగా జీవితకాలం ఈ ఉండే విధంగా మనకు వైశ్యులకు అండగా ఉండే విధంగా చేసినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి కార్పొరేషన్ అనేది కూడా చాలామందికి కోరిక ఉండి ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలు కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి కావచ్చు, మా వైశ్య వికాస వేదిక నుండి కావచ్చు, వివిధ సంఘాల నుండి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి కావచ్చు ఎన్నో ధర్నాలు చేసి కార్పొరేషన్ కావాలని చెప్పినాం. మరి అదే కార్పొరేషన్ ఏదో జిందత్రాస్పత్లాగా పనిచేస్తుందని అనుకున్నాం. అన్ని వైశ్య సంఘాలు అందరూ కూడా ఈరోజు ఎంతో గొప్పగా ఊహించుకున్నటువంటి మాట వాస్తవే. దాన్ని కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి సుజాత గారు కూడా చెప్పడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ ఏర్పడ్డది మరి 2 సంవత్సరాలు కావస్తుంది. మార్చి నెలలో, బహుశా మే నెలలో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అప్పటికి 2 సంవత్సరాల కాల పరిమితి కూడా ముగుస్తుంది. కానీ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ చేసినటువంటి 25 కోట్ల రూపాయలు ఏదైతుందో ఆ 25 కోట్లలో ₹1 రాకపోవడం అనేది కూడా కొంత బాధాకరం. కానీ పోయిన నెలలో జరిగినటువంటి వాసవి పారాయణం కార్యక్రమం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తీసుకొని ఒక గిన్నిస్ రికార్డు సాధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి పనిచేసిన విధానాన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. అదే అదనంగా చూసుకొని మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పిలువ ఇమ్మీడియట్గా మాకు వైశ్యులకు ఏదో ఒకటి చేయాలన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, వైశ్య సమాజం నుండి రిక్వెస్ట్ చేస్తే సరే ₹10 కాకుండా ఇమ్మీడియట్గా జయంతి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే విధంగా ఈరోజు తీసుకున్నటువంటి జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది పేర్లు వేసి ఇంతమంది మంత్రులు వేసిన తర్వాత
మనం ఒక్కరు కూడా రాకపోవడం కూడా కొంత వైశ్య జాతి కొంచెము నొచ్చుకునే విధంగా ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఈ శాఖ మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా, మంత్రివర్గుల మీద ఉందా, మంత్రివర్యుల మీద ఉందా? ఒక్కసారి దీన్ని రీకరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం జయంతి ఉత్సవం అనేది చాలా జీవితకాలం ఉండేటువంటి, అంటే యావత్ భారతదేశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అమ్మవారి జాతి ఉన్నన్ని రోజులు కొలుసుకునే విధంగా ఇచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చి దాంట్లో భాగస్వాములు కానందుకు మరి వివిధ సంఘాల ద్వారా వచ్చిన అందరూ కూడా ఒక రకమైనటువంటి బాధని ఆమె చెప్పలేక ఆమె ఆవేదనని సుజాత గారు చెప్పారు. ఆమెకు సంతోషం కావచ్చు, కానీ ఆవేదన మాత్రం సుజాత గారికి ఉన్నది. ఆ ఆవేదన పోవాలంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరం కూడా మరొకసారి రేపు రాబోయే కార్యక్రమంలో ఆత్మార్పణ దినోత్సవం కావచ్చు, వచ్చే సంవత్సరం నుంచి చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం పూర్తి స్థాయిలో వైశ్యుల్ని భాగస్వాములు చేసి మంత్రిమండలి కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఇస్తే మాత్రం ఇంకా గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఎవరినో క్రిటిసైజ్ చేయడం కోసం చేయట్లేదు, నేను మాట అనట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వం ఎవరో ఒక మంత్రి కనీసం వచ్చుంటే ఇంకొంచెం బాగా ఉండేది. ఎందుకంటే మీరు అడిగినటువంటి కోరికని ఒకే ఒక క్షణంలో అడిగినటువంటి కోరికని మీరు తీర్చిరు. సరే, కార్పొరేషన్ నిధులు ఇచ్చిరా, ఇది రాజకీయ వేదిక కాకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులకు పక్క రాష్ట్రంలో ఎప్పుడైతే ఇచ్చిరో మన దగ్గర కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక గొప్ప గౌరవాన్ని వైశ్య జాతికి ఇచ్చారు. అదే సందర్భంలో ఇది కూడా చేస్తే చాలా మంచిగా ఉండేదని చెప్పిన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు తప్ప ఇందులో ఎవరిని వేరే ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సాంస్కృతిక శాఖకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అమ్మవారి జయంతి ఉత్సవాల కమిటీకి పేరు పైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై వాసవి. వాళ్ళకి మోమాటం కోసం అందరు వస్తా అన్నారు. శాఖ పరంగా ప్రోటోకాల్ పరంగా అందరిది పెట్టాలి కాబట్టి శాఖ వాళ్ళు అందరినీ పెట్టారు. మనం స్వయంగా కూడా అందరినీ వెళ్ళి పిలిచి రావడం జరిగింది. నిజంగా చెప్పాలని అంటే వాళ్ళు చాలా బాధపడినారు కూడా. అందరికీ ఎవ్వరు కూడా హైదరాబాద్లో లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రులందరూ జిల్లాల్లో ఉన్నారు, లేకపోతే అందరం వస్తామని చెప్పారు. బాధపడినారు కూడా. ముందున్నటువంటి వాళ్ళ షెడ్యూల్, జిల్లాలలో ప్రిపేర్ అయినటువంటి షెడ్యూల్, వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా వివరంగా చెప్పారు. రాత్రి 11 గంటల వరకు అందరు మంత్రులతో ఉన్నానన్నా నేను. నెక్స్ట్ ఉప్పల శ్రీనివాస్. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బొగ్గారపు దయానందన్న గారికి, వాణిప్రసాద్ గారికి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మణ గారికి, పూన వెంకట గోపాలకృష్ణ గారికి, ఆకర్ష్ గురూజీ గారికి, సరాపు లక్ష్మణ్ గారికి, ఎర్రం శ్రీనివాస్ గారికి, కొత్తూరు జయప్రకాష్ రామ్ గారికి, మరియు సెక్రటరీ కల్చరల్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ నరసింహారెడ్డి గారికి, కాచం సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, విచ్చేసిన అతిరథ మహారథులు, అక్కా చెల్లెళ్ళకు, అన్నా తమ్ముళ్ళకు అందరికీ కూడా, ఆర్యవైశ్య సోదరిమణులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఎక్కడో పెనుగండలో పుట్టి మన ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవమైన వాసవి మాత కుసుమశ్రేష్ఠి కుసుమాంబకు ఆడబిడ్డగా పుట్టిన మన వాసవి మాత జయంతిని ఇంత అధికారికంగా ప్రకటించిన పండుగలలో ఈరోజు ఒక బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ఈరోజు వాసవి మాత జయంతిని కూడా అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఒక డైనమిక్ లీడర్గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి మండలికి, అధికారులకు, వాణిప్రసాద్ గారికి అందరికీ కూడా ఈ సభా సాక్షిగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళ కళ ఆర్యవైశ్య కార్పొరేషన్ కావచ్చు, ఆర్యవైశ్య కార్పొరేషనే కాకుండా వాసవి మాత జయంతి వర్ధంతే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే కానీ మనకు రాలేదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ కొనిజేటి రోషయ్య గారు 14 సంవత్సరాలు మన ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నాయకుడు కీర్తిశేషులైన తర్వాత ఇవాళ అధికారికంగా
మన రోషయ్య గారి వర్ధంతిని జయంతిని కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం, అదేవిధంగా లగ్డికాపూల్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, అమీర్పేటలో ఉన్న హాస్పిటల్ను గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా రోషయ్య గారి పేరు మీద పెట్టడం, ఇవన్నీ కూడా మనకు శుభసూచకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పుణ్యం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా 20-25 లక్షల మంది ఆర్యవైశ్యులు ఇలా 33 జిల్లాలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు కావచ్చు, 28 రాష్ట్రాలు ఉన్న వైశ్య జాతి గర్వపడే విధంగా ఇలా అమ్మవారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ కూడా అందరం కూడా గజ్వెల్ నుంచి కూడా పాదయాత్రలు, ఇందాక కాచం సత్యనారాయణ చెప్పినట్టు, సుజాత గారు చెప్పినట్టు అన్ని ఆర్యవైశ్య సంఘాలు కూడా పోరాటం చేసిన సందర్భం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు త్వరలో 2 సంవత్సరాల క్రితమే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి కల్వ సుజాత గారిని వైస్ చైర్పర్సన్గా నియమించి ఆ రోజు చేసిన ఘనత ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక నమ్మకంతో ఈరోజు రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఒక రాజకీయంగా కూడా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై వాసవి, జై తెలంగాణ. అధికారికంగా ప్రకటించిన సందర్భంగా ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జరిగింది. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన శాసనమండలి సభ్యులు పెద్దలు బొగ్గార దయానంద్ గారు, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పూన వెంకట గోపాలకృష్ణ గారు, మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా పేరం శ్రీనివాస్ గారికి, మరి ఉన్నటువంటి మా మిత్రుడు కాచం సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఏ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో మీ అందరికీ తెలుసు, ఆర్యవైశ్య కన్యకాపరమేశ్వర దేవాలయాలే కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన అన్నసత్రాలు, దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ రోజున అన్ని జిల్లాల వాళ్ళు ఆర్యవైశ్య మహాసభకు అప్రోచ్ అయితే మరి పెద్దలు రోషయ్య గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అందరినీ అసెంబ్లీకి పిలిచి అసెంబ్లీలో కూర్చోబెట్టి రోషయ్య గారితో మాట్లాడి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు జీవో క్యాన్సిల్ చేసి ఆర్యవైశ్యులు నిర్మించుకున్నటువంటి దేవాలయాలే కానివ్వండి, అన్నసత్రాలే కానివ్వండి, ఎవ్వరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదని ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అడిగిన వెంటనే మనం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ గురించి ఎన్నో ధర్నాలు, రాస్తారోకాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు వైశ్య కార్పొరేషన్ ఇవ్వడం, అదేవిధంగా మన నెల రోజుల లోపలనే ఈ యొక్క వాసవి జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రకటించడం, మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య తరపున ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు, పని మాత్రం చేస్తుంది. ఆర్యవైశ్యులకు మరి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో కూడా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడానికి ముందుండాలని చెప్పేసి ఈ సభ ద్వారా మరి ముఖ్యమంత్రి వర్యులకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారందరికీ మరి బయట ఉన్నటువంటి సకల ప్రజలందరికీ, మన తెలంగాణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక గుర్తింపుతో ఈరోజు ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్యంగా కారణం అయినటువంటి శ్రీమతి కల్వ సుజాత గారు, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు బొగారపు దయానంద్ గారికి, అదేవిధంగా అమరవాది లక్ష్మీనారాయణ గారికి, పూన
కూన వెంకట గోపాలకృష్ణ గారికి, తిప్పల శ్రీనివాస్ గుప్తా గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారికి, లక్ష్మణ్ గారికి, ఎర్రం శ్రీనివాస్ గారికి, కొత్తూరు జయప్రకాష్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, ఆకాష్ గారికి, ఇతర వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. ఎంత ఆధ్యాత్మిక పరంగా చూస్తే వాసవి మాత జయంతిని చాలా ఘనంగా జరుపుకునేటువంటి సముదాయం మీరందరూ. ఎంతో వైభవంగా, ఎంతో అద్భుతంగా, ఖర్చు వ్యయ ప్రయాసాలు అనేది లేకుండా మొన్న ఇటీవల కాల్వ సుజాత గారు చేయించినటువంటి మంచి ప్రోగ్రాం ఏ విధంగా అయితే గిన్నెస్ రికార్డ్కి ఎక్కిందో అటువంటి మంచి కార్యక్రమాలు చేయగలిగిన పట్టుమ ఉన్నవారందరూ. కానీ దానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం అనేది అది మరొక విధంగా వినుమడింపజేస్తుందన్నమాట. ఆ పండగకి ఒక సంస్కృతితో ముడిపెట్టడం అంటే మన తెలంగాణ సంస్కృతిలో ఈ విధంగా శాంతి భావనకి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రగతి వైపు వెళ్ళేటువంటిది మన సంస్కృతిలో ఒక భాగమని మనం తెలియజేసుకోవడం. కాబట్టి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమం అది చిన్నది పెద్దది అని కాదు, దానికి మించిన ఘనత బహుశా ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ గుర్తింపుతో ఉండేటువంటిది. ఇదే వేదిక మీద కేవలం 2-3 రోజుల వ్యవధితోనే ఇంత ఘనంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ, విచ్చేసిన వేదిక పైన పెద్దలందరికీ, ముఖ్యంగా కల్వ సుజాత గారికి మరొకసారి అభినందనలు. విచ్చేసిన మీ అందరికీ కూడాను శుభాకాంక్షలు. రాష్ట్ర ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా జిఏడి వారు జియో నెంబర్ 67 అని 22వ తారీఖున ఇవ్వడం జరిగింది. బహుశా వారికి వచ్చేసరికి 23 కూడా అయ్యి ఉండవచ్చు. ఆ తర్వాత అతి తక్కువ స్వల్ప వ్యవధిలో మంత్రి మండలి సభ్యులు కానివ్వండి, లేక మా మంత్రి గారు కూడా వారి శుభాకాంక్షలు మీకు తెలియజేయడం అయింది. కాకపోతే ముందుగా ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమాల వలన ఈరోజు భౌతికంగా ఇక్కడ మన మధ్యలో ఇక్కడ ఈరోజు ఈ వేదిక మీద ఉండకపోవచ్చు, కానీ వారి శుభాకాంక్షలు వారు తెలియజేస్తున్నారని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కార్యక్రమం ఒకటి ఆర్గనైజ్ చేయడానికి బహుశా ఈసారి మరింత వ్యవధి ఉన్నట్లయితే వచ్చే సంవత్సరం ఈరోజు ఉంటుంది అని మనందరికీ తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా మీరు నిగడీకృతమైన ఉత్సాహంతో ఇంకా చక్కగా జరుపుకుంటారన్న దాంట్లో సందేహం లేదు. ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీతో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం మీ అందరికీ కూడా ఒక సక్సెస్ కింద నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఇచ్చిన హామీతో ఒక స్టేట్ ఫెస్టివల్ గుర్తింపు రావడం అనేది మీరే దక్కించుకున్నారని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఇలాంటి స్టేట్ ఫెస్టివల్ ఆధారంగా ఎన్నో విధాలుగా సంఘానికి మనం చేస్తున్నటువంటి కమ్యూనిటీ నుంచి వస్తున్నటువంటి సేవ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఇస్తున్నటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలకు సంబంధించిన గుర్తింపు ఒక స్టేట్ ఫెస్టివల్ ద్వారా మనం మొత్తం అందరికీ కూడా తెలిసే విధంగా చేయవచ్చు. నేను ఇందాక మాట్లాడుతూ చెప్పాను, స్కాలర్షిప్స్ కావచ్చు, లేకపోతే మేధావి వర్గాల నుంచి ఉన్నటువంటి మంచి సైంటిస్ట్ కావచ్చు, టాపర్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఇచ్చేటువంటి అవార్డ్స్ కానివ్వండి, లేదా కవులు ప్రముఖులు ఎవరికైనా సరే ఇచ్చేటువంటి అవార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులోకి రూపొందించుకోవచ్చు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక సంస్కృతి పరంగా వాసవి మాత మహత్యాన్ని తెలియజేయడానికి ఒక చక్కటి అవకాశం ఇది తప్పనిసరిగా మా శాఖ నుండి కానివ్వండి, ప్రభుత్వం నుండి కానివ్వండి, కావాల్సినటువంటి ఎటువంటి సహకారమైనా ఎటువంటి రెండో ఆలోచన లేకుండా మీకు అందుతుందని తెలియజేస్తూ ఇచ్చేసిన అందరికీ మరొకసారి శుభాకాంక్షలతో సెలవు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక అమ్మవారి అంతా కూడా నాగేశ్వరరావు గారు చాలా చక్కగా నిర్వర్తించారు. వారికి సభాముఖంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 2 వర్డ్స్ మర్చిపోయాను ఇందాక మీకు చెప్పడము. ఒక 2 వర్డ్స్ మేడం మాట్లాడాక ఇవ్వద్దేమో కానీ మర్చిపోయాను, అన్ఫార్చునేట్. జై వాసవి అండి. మీకు అందరికీ మనకి వాసవి జయంతిని అధికారికంగా తొందరలో ప్రకటిస్తా అన్నారు, కానీ ఇంత తొందరగా ప్రకటిస్తారని చెప్పని మేము అందరం నిజంగా అనుకోలేదు. 23వ తారీఖు సుజాత గారు ఫోన్ చేసి చెప్పంగానే 23 మన ఈవెంట్ జరిగింది. మళ్ళీ అదే రోజు
జరగకుండానే మనకి జరుగుతుంది. నిజంగా మనందరూ ఆర్యవైశ్యులందరికీ ఇది చాలా మంచి ఇది. సో దీనికోసం సుజాత గారు కూడా చాలా కష్టపడ్డారు, మనందరికీ తెలుసు. అన్ని సంఘాలని కలుపుకుంటూ ఆ రోజు దగ్గర 20,000 మంది పైన వచ్చి ఆ రోజు అందరికీ సపోర్ట్ చేసి చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఇది కూడా విత్ ఇన్ షార్ట్ 1 డే 1.5 డేలో మొత్తం ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కల్చరల్ కోఆర్డినేషన్ చేయమని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మీరు ఓటు మేడం వాసవి మాతా జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి వచ్చిన అతిథులకి మనందరం కూడా మనం సత్కరించుకోవడం మనందరి బాధ్యత కాబట్టి ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్దలు కాల్వ సుజాత గారు అతిథులందరినీ కూడా సత్కరించాల్సిందిగా ఆర్యవైశ్య ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్, ముందుగా ముఖ్య అతిథి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైఏటీసీ యూత్ అఫేర్స్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ మేడం వాణిప్రసాద్ గారిని సత్కరించాల్సిందిగా ఆర్యవైశ్య ఫెడరేషన్కి సహకరించిన పెద్దలు మేడం వాణిప్రసాద్ గారికి మనందరం గట్టిగా కరతాళ ధ్వనుల మధ్యన అభినందనలు అందజేయాలి. మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ పక్షాన మా ఫీల్డ్ ఆఫీసర్ నరసింహులు గారు, అలాగే మా మేడం హేమలత గారు, మా ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఈ సన్మాన కార్యక్రమంలో అతిథులకి డిపార్ట్మెంట్ తరఫున ఉగారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ గారికి మేడం వాణిప్రసాద్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, వారిని కూడా మేడం సత్కరిస్తున్నారు. చప్పట్లండి అందరూ ప్లీజ్. పెద్దలు అమరవాది లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఆర్యవైశ్య స్టేట్ ఫెడరేషన్ స్టేట్ మహాసభ అధ్యక్షులు, వారిని మేడం వాణిప్రసాద్ గారు సత్కరిస్తున్నారు. అలాగే పెద్దలు శ్రీ కూన వెంకట గోపాలకృష్ణ గారు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, వారిని మేడం చేతుల మీదుగా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే శ్రీ కాచం సత్యనారాయణ గారు V3 ఛానల్ అధినేత, శ్రీ కాచం సత్యనారాయణ గారు V3 ఛానల్ అధినేత, వారిని కూడా మేడం చేతుల మీదుగా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు శ్రీ కొత్తూరి జయప్రకాష్ రామ్ గారు వాసవి హాస్పిటల్ చైర్మన్, వారిని కూడా వేదికకు వచ్చి ముందుకొచ్చి మేడం గారి చేతుల మీదుగా ఈ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నా. కొత్తూరి జయప్రకాష్ రామ్ గారు వాసవి హాస్పిటల్ చైర్మన్. అలాగే స్వామీజీ శ్రీధర్ స్వామీజీ వారి కుమారులు ఈరోజు అమ్మవారి పారాయణం చరిత్రని చాలా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు వివరించిన ఆకర్ష్ గురూజీ గారిని వచ్చి మేడం చేతుల మీదుగా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే శ్రీ సరాఫ్ లక్ష్మణ్ గుప్తా గారు పాస్ట్ హైదరాబాద్ మహాసభ అధ్యక్షులు ఆర్యవైశ్య మహాసభ, వారికి కాల్వ సుజాత మేడం శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే కల్వ సుజాత గారు సత్కరిస్తున్నారు. శ్రీ ఎర్రం శ్రీనివాస్ గారు వాసవి జయంతి కమిటీ ప్రాజెక్ట్ కన్వీనర్, మరి వారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు చాలా ఘనంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఇందాక సుజాత మేడం మాట్లాడుతూ చెప్పారు. అలాగే సుజాత మేడంకి మన సంస్థ సెక్రటరీ మేడం గారికి సుజాత మేడం సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. మేడం వాణిప్రసాద్ గారు స్పెషల్ సెక్రటరీ గారు టూరిజం వైఏటీసీ యూత్ అఫేర్స్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మేడం గారు కల్వ సుజాత గారిని సత్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించాల్సిందిగా కోరుతూ అధికారికంగా మొదటి అడుగు పడింది. ఈరోజు తక్కువ సమయంలో అయినా మనం ఇంతమంది ఇక్కడికి వచ్చి మన ఆర్తిని ఒక్కసారి రవీంద్ర భారతి వేదికగా మీరందరూ కూడా అందించినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అలాగే వాస్తవానికి చాలా తక్కువ సమయంలో యూత్ అఫేర్స్ అండ్ టూరిజం చేయాల్సి వచ్చింది. మరి మా డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి ఆదేశాలతో మేడం వాణిప్రసాద్ గారి సూచనలతో మ్యాక్సిమం మేము ఇక్కడ మా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఇన్విటేషన్స్
పంపించడం వరకు, అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం వరకు మా డిపార్ట్మెంట్ ఆఫ్ వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వాణిప్రసాద్ గారికి, ఐఏఎస్ మరియు ఈనాటి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీ వైశ్య ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర మహాసభ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అలాగే మనకు షార్ట్ పీరియడ్లో అంటే దాదాపుగా 48 గంటలు కూడా కాదు మనకు, అంత షార్ట్ పీరియడ్లో విచ్చేసినటువంటి ఇతర అతిథులకు మన సోదరి మల్లకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు